హలో గైస్, మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ ఎక్స్మెన్ టైమ్ లైన్ అర్థం చేసుకోవడం అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం లాంటిది. ఎందుకంటే ఫాక్స్ స్టూడియోస్ వాళ్ళు ఎక్స్మెన్ టైమ్ లైన్ గురించి కంటిన్యూటీ గురించి సరిగ్గా పట్టించుకోకపోవడంతో మొత్తం గందరగోళం ఏర్పడింది. దానివల్ల ఎక్స్మెన్ టైమ్ లైన్ లో కంటిన్యూటీ మిస్టేక్స్, ప్లాట్ హోల్స్, కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. సో అలాంటి కన్ఫ్యూజ్డ్ ఎక్స్మెన్ టైమ్ లైన్ ని నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ ఫాక్స్ స్టూడియోస్ వాళ్ళు తీసిన ఎక్స్మెన్ మూవీస్ ని మార్వెల్ వాళ్ళు 4 టైమ్ లైన్స్ గా డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ టైమ్ లైన్. ఇది ఎర్త్ 10005 లో జరుగుతుంది. ఈ టైమ్ లైన్ లో ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్, ఎక్స్మెన్ ఆరిజిన్స్ వుల్వరిన్, ఎక్స్మెన్ 1, 2, 3 వుల్వరిన్, ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ ఈ మూవీస్ అన్ని జరుగుతాయి. అండ్ ఎక్స్మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీ ఈవెంట్స్ వల్ల ఈ ఒరిజినల్ టైమ్ లైన్ నుంచి ఒక బ్రాంచ్డ్ టైమ్ లైన్ క్రియేట్ అవుతుంది. ఈ టైమ్ లైన్ లో ఎక్స్మెన్ అపోకలిప్స్, ఎక్స్మెన్ డార్క్ ఫీనిక్స్ మూవీస్ అనేవి జరుగుతాయి. ఇక్కడికి 2 టైమ్ లైన్స్ అయ్యాయి కదా. అండ్ మూడవ టైమ్ లైన్ వచ్చేసి డెడ్పూల్ టైమ్ లైన్. ఈ టైమ్ లైన్ వచ్చేసి ఎర్త్ 41633 లో జరుగుతుంది. ఇందులో డెడ్పూల్ 1 and 2 మూవీస్ జరుగుతాయి. అండ్ డెడ్పూల్ 2 మూవీలో డెడ్పూల్ టైం ట్రావెల్ చేసి ఈవెంట్స్ ని చేంజ్ చేస్తాడు. దానివల్ల ఒక బ్రాంచ్డ్ టైమ్ లైన్ క్రియేట్ అవుతుంది. మేబీ ఆ బ్రాంచ్డ్ టైమ్ లైన్ లో డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ జరుగుతుందేమో. అండ్ 4వ టైమ్ లైన్ వచ్చేసి లోగన్ టైమ్ లైన్. ఇది ఎర్త్ 17315 లో జరుగుతుంది. ఈ టైమ్ లైన్ లో ద న్యూ మ్యూటెంట్స్ అండ్ లోగన్ మూవీస్ అనేవి జరుగుతాయి. సో ఇప్పుడు మీకు ఈ 4 టైమ్ లైన్స్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఒరిజినల్ టైమ్ లైన్ అండ్ దాని బ్రాంచ్డ్ టైమ్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక వీడియోలో డెడ్పూల్ అండ్ లోగన్ టైమ్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మొత్తం ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. సో ఇంకొక వీడియో పెడతాను. ఇంకా టైమ్ లైన్ లోకి వెళ్లే ముందు మీకు మ్యూటెంట్స్ గురించి తెలియాలి. అదేంటంటే కోతి మనిషిగా మారే పరిణామ క్రమంలో కొంతమంది మనుషులు చాలా త్వరగా ఎవాల్వ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఎక్స్ జీన్ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి సూపర్ పవర్స్ వస్తాయి. వాళ్ళనే మ్యూటెంట్స్ అంటారు. అండ్ ఈ ఎక్స్మెన్ యూనివర్స్ లో 4 మ్యూటెంట్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరంటే చార్ల్స్ జేవియర్. ఇతనికి మైండ్ కంట్రోల్, టెలిపతి, టెలికెనెసిస్ లాంటి పవర్స్ ఉంటాయి. ఈ చార్ల్స్ జేవియర్ మ్యూటెంట్స్ అందరూ తమ పవర్స్ ని మంచి చేయడానికి ఉపయోగించాలి అని అనుకుంటూ ఉంటాడు. అండ్ తర్వాత మ్యాగ్నెటో. ఇతనికి ఐరన్ ని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. ఇతను ఎలాంటి వాడంటే మ్యూటెంట్స్ అందరూ మనుషుల మీద రూల్ చేయాలి అనుకుంటూ ఉంటాడు. అండ్ తర్వాత వుల్వరిన్. ఇతనికి బోన్ క్లాస్ తో పాటు హీలింగ్ అబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇతని వయసు కూడా చాలా నెమ్మదిగా పెరుగుతుంది. అండ్ తర్వాత మ్యూటెంట్ వచ్చేసి రేవన్ ఆర్ మిస్టిక్ అని కూడా పిలవచ్చు. తనకి ఊసరవెల్లి పవర్స్ ఉంటాయి. అండ్ తను ఎవరి రూపంలోకైనా మారగలుగుతుంది. అండ్ ఈ ఎక్స్మెన్ యూనివర్స్ లో వీళ్ళు 4 చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు 4ని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా టైమ్ లైన్ లోకి వెళ్తే 8000 BC టైం పీరియడ్ లో ప్రపంచంలోనే ఫస్ట్ మ్యూటెంట్ అయిన ఎన్ సబానూర్ ఏకేఏ అపోకలిప్స్ పుడతాడు. అతను కొన్ని వేల సంవత్సరాల పాటు చాలా సివిలైజేషన్స్ ని కాంకర్ చేసి రూల్ చేస్తాడు. దానివల్ల అందరూ అతన్ని గాడ్ లాగా పూజిస్తూ ఉంటారు. అండ్ ఈ అపోకలిప్స్ తన వయసు అయిపోయి చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు తన ఆత్మని వేరే మ్యూటెంట్ యొక్క శరీరంలోకి పంపిస్తూ ఉంటాడు. అలా 3600 BC టైం పీరియడ్ లో హీలింగ్ ఫ్యాక్టర్స్ ఉన్న ఒక మ్యూటెంట్ శరీరంలోకి అపోకలిప్స్ యొక్క ఆత్మని పంపించడానికి అపోకలిప్స్ యొక్క 4 హార్స్మెన్ లు ట్రై చేస్తూ ఉంటారు. కానీ అపోకలిప్స్ కి బానిసలుగా ఉండటం ఇష్టం లేని ప్రజలు పిరమిడ్ ని చేసి అపోకలిప్స్ ని చంపడానికి ట్రై చేస్తారు. అప్పుడు అపోకలిప్స్ యొక్క 4 హార్స్మెన్ లు అపోకలిప్స్ ని కాపాడి వాళ్ళు చనిపోతారు. అండ్ అపోకలిప్స్ ఆ కూలిపోయిన పిరమిడ్ కింద హైబర్నేషన్ లో ఉంటాడు. అండ్ 1000 BC టైం పీరియడ్ లో ఫియోనిక్స్ ఫోర్స్ డబారీ అనే ఒక ఏలియన్ ప్లానెట్ ని నాశనం చేస్తుంది. అండ్ ఆ ప్లానెట్ కి చెందిన ఏలియన్స్ ఆ ఫియోనిక్స్ ఫోర్స్ ని దక్కించుకోవడానికి దాని వెంట పడుతూ ఉంటారు. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్ లో మాట్లాడుకుందాం. అండ్ ఒక లాంగ్ టైం జంప్ తర్వాత 1845 లో యంగ్ జేమ్స్ హాలెట్ యొక్క అడాప్టివ్ ఫాదర్ ని వాళ్ళ రియల్ ఫాదర్ వచ్చి చంపేస్తాడు. దాంతో జేమ్స్ హాలెట్ కి కోపం వచ్చి తన మ్యూటేషన్ పవర్ యాక్టివ్ అయ్యి బోన్ క్లాస్ బయటకు వస్తాయి. వాటితో తన రియల్ ఫాదర్ ని చంపేస్తాడు. తర్వాత తన బ్రదర్ అయిన విక్టర్ తో కలిసి అక్కడి నుంచి పారిపోతాడు. అండ్ ఇద్దరు బ్రదర్సే వుల్వరిన్ అండ్ సెబర్టూత్. తర్వాత వీళ్ళిద్దరూ 1861 నుంచి 1865 వరకు అమెరికన్ సివిల్ వార్, 1917 నుంచి 1918 వరకు వరల్డ్ వార్ 1 అండ్ 1944లో వరల్డ్ వార్ 2 ఇలా చాలా యుద్ధాల్లో పాల్గొంటారు. అండ్ 1944లో యంగ్ చార్ల్స్ జేవియర్ యంగ్ రేవన్ ని కలుస్తాడు. అండ్ తర్వాత నుంచి వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా పెరుగుతారు. అండ్ 1944లోనే పోలాండ్ లోని జర్మన్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ దగ్గర యంగ్ ఎరిక్ లాన్సర్ ని తన పేరెంట్స్ నుంచి సెపరేట్ చేస్తారు. అప్పుడు ఎరిక్ లాన్సర్ కి కోపం రావడంతో ఐరన్ ని కంట్రోల్ చేసే తన పవర్స్ అనేవి బయటకు వస్తాయి. అది చూసిన నాజీ జనరల్ సెబాస్టియన్ షా ఎరిక్ వాళ్ళ మదర్ ని చంపేసి తన కోపాన్ని ఇంకా పెంచి తన పవర్స్ ని డెవలప్ చేస్తాడు. అండ్ 1945లో వుల్వరిన్ ని నాగసాకిలోని ఒక ప్రిజన్ లో బంధించి ఉంచుతారు. అప్పుడు నాగసాకి మీద ఒక పెద్ద అటామిక్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అప్పుడు వుల్వరిన్ ఇచిరో యషిడా అనే ఒక ఆఫీసర్ ని కాపాడతాడు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ తర్వాత 1956లో అడల్ట్ ఎరిక్ లాన్సర్ మిసెస్ మ్యాక్సిమాఫ్ అనే ఒక లేడీతో రిలేషన్షిప్ లోకి వచ్చి తనని వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత తనకి పీటర్ మ్యాక్సిమాఫ్ పుడతాడు. ఇతనికి స్పీడ్ గా పరిగెత్తే పవర్స్ ఉంటాయి.
కానీ ఇతను తన కొడుకని ఎరిక్ లాన్షర్కి తెలియదు, ఎందుకంటే తను పుట్టక ముందే వదిలేసి వెళ్ళిపోయాడు కదా, అందుకే తెలియదు. అండ్ తర్వాత 1962లో సెబాస్టియన్ షా అమెరికా అండ్ రష్యా దేశాల మధ్య మూడో ప్రపంచ యుద్ధం జరిగేలా చేసి ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసి భూమి మొత్తాన్ని రేడియేషన్తో నింపేయాలి అనుకుంటాడు. ఎందుకంటే రేడియేషన్ వల్ల మ్యూటెంట్స్ అందరూ మరింత పవర్ఫుల్గా మారతారు. అండ్ సెబాస్టియన్ కూడా ఒక మ్యూటెంటే. అండ్ ఈ ప్లాన్ మొత్తాన్ని సిఐఏ ఏజెంట్ అయిన మొయిరా మెక్టార్గెట్ సీక్రెట్గా వింటుంది. అండ్ దాని గురించి సిఐఏ ఆఫీసర్స్కి చెప్తుంది, కానీ వాళ్ళు దాన్ని నమ్మరు. అండ్ తర్వాత దాని గురించి చార్ల్స్ జేవియర్కి చెప్తుంది. అప్పుడు చార్ల్స్ జేవియర్ సిఐఏ ఆఫీసర్స్తో మాట్లాడి కొంతమంది ఏజెంట్స్తో కలిసి సెబాస్టియన్ షాని పట్టుకోవడానికి వెళ్తాడు. అండ్ అక్కడికి ఎరిక్ లాన్షర్ కూడా వస్తాడు, ఎందుకంటే తన మదర్ని చంపిన సెబాస్టియన్ని చంపి తన పగ తీర్చుకోవాలి అనుకుంటూ ఉంటాడు. కానీ సెబాస్టియన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అప్పుడే ఫస్ట్ టైం చార్ల్స్ జేవియర్ అండ్ ఎరిక్ లాన్షర్ కలుస్తారు. వీళ్ళిద్దరే ఫ్యూచర్లో ప్రొఫెసర్ ఎక్స్ అండ్ మ్యాగ్నెటోగా మారతారు. తర్వాత చార్ల్స్ జేవియర్ హ్యాంక్ మెకాయ్ తయారు చేసిన సెరిబ్రో అనే ఒక డివైస్ సహాయంతో మ్యూటెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుని ఎక్స్మెన్ టీమ్ని తయారు చేస్తారు. వుల్వరీన్ని కూడా జాయిన్ అవ్వమని అడుగుతారు, కానీ మనోడు ఇక్కడ నుంచి దొబ్బేయండి అంటాడు. అండ్ చార్ల్స్ తన ఎక్స్మెన్ టీమ్కి పవర్స్ని కంట్రోల్ చేయడం గురించి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు సెబాస్టియన్ షా రష్యన్ ఆర్మీ జనరల్ని మ్యానిపులేట్ చేసి అమెరికాతో వరల్డ్ వార్ 3 జరిగేలాగా ఉసిగొలుపుతాడు. తర్వాత క్యూబా అనే ఒక దీవి దగ్గర ఒకవైపు అమెరికా అండ్ రష్యా వాళ్ళు వరల్డ్ వార్ 3 స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ ఇంకోవైపు ఎక్స్మెన్ టీమ్ అండ్ సెబాస్టియన్ టీమ్ ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ ఫైట్లో ఎరిక్ లాన్షర్ సెబాస్టియన్ షాని చంపేస్తాడు. అండ్ ఇంకోవైపు అమెరికా అండ్ రష్యాకి చెందిన హైయర్ అఫీషియల్స్ అందరూ ఈ యుద్ధం మ్యూటెంట్స్ వల్ల స్టార్ట్ అయింది, సో మనం గొడవ పడడం ఆపేసి మ్యూటెంట్స్ని చంపాలి అని ఒప్పందం చేసుకుని క్యూబా దీవి దగ్గర జరగబోతున్న యుద్ధాన్ని ఆపేసి మ్యూటెంట్స్ మీద అటాక్ చేయమని వాళ్ళకి ఆదేశాలు ఇస్తారు. దాంతో అక్కడ ఉన్న అమెరికా అండ్ రష్యా సైనికులు మ్యూటెంట్స్ మీద అటాక్ చేస్తారు. కానీ మ్యాగ్నెటో ఆ మిసైల్స్ ని కంట్రోల్ చేసి వాటిని ఆ నేవీ షిప్స్ మీదకే పంపిస్తాడు. అప్పుడు మ్యాగ్నెటో దృష్టి మరల్చడానికి మొయిరా షూట్ చేసినప్పుడు ఒక బుల్లెట్ చార్ల్స్ జేవియర్ యొక్క స్పైన్ లో తగులుతుంది. దానివల్ల తన కాళ్ళు ప్యారలైజ్ అయిపోతాయి. దానివల్ల చార్లెస్ నడవలేడు. అండ్ అప్పుడు చార్ల్స్ జేవియర్ అండ్ ఎరిక్ లాన్షర్ 2 టీమ్స్ గా విడిపోతారు. చార్ల్స్ జేవియర్ మనుషుల తరపున ఉంటాడు. తన పవర్స్ ని మంచి కోసం యూజ్ చేయాలి అనుకుంటాడు. తన టీం పేరు ఎక్స్మెన్. అండ్ మ్యాగ్నెటో భూమి మీద మ్యూటెంట్స్ ఆధిపత్యం ఉండాలి, మ్యూటెంట్స్ వరల్డ్ ని రూల్ చేయాలి అనుకుంటాడు. తన టీం పేరు బ్రదర్హుడ్. ఈ టీంలో రేవన్ కూడా జాయిన్ అవుతుంది. అండ్ 1965లో ప్రొఫెసర్ ఎక్స్ మ్యూటెంట్స్ కోసం జేవియర్ స్కూల్ ని స్టార్ట్ చేస్తాడు. అండ్ 1971లో ఎరిక్ లాన్షర్ ని పోలీసులు అరెస్ట్ చేసి ఒక ప్లాస్టిక్ ప్రిజన్ లో ఉంచుతారు, ఎందుకంటే తన వల్ల అమెరికన్ ప్రెసిడెంట్ చనిపోతాడు. అండ్ 1972లో మిస్టిక్ బొలివర్ ట్రాస్క్ అనే ఒక సైంటిస్ట్ ని చంపేస్తుంది, ఎందుకంటే అతను ఎక్స్పెరిమెంట్స్ చేసి బ్రదర్హుడ్ టీంలోని మ్యూటెంట్స్ ని చంపేస్తాడు. అండ్ మ్యూటెంట్స్ ని చంపడానికి సెంటినల్స్ అనే రోబోట్స్ ని తయారు చేసే ప్లాన్ లో ఉంటాడు. అందుకే మిస్టిక్ అతన్ని చంపేస్తుంది. అండ్ అతన్ని చంపిన తర్వాత మిస్టిక్ ని పట్టుకుని తన డిఎన్ఏ యూజ్ చేసి ట్రాస్క్ ఇండస్ట్రీ వాళ్ళు సెంటినల్ రోబోట్స్ ని తయారు చేస్తారు. ఈ సెంటినల్ రోబోట్సే ఫ్యూచర్ లో మ్యూటెంట్స్ అందరినీ చంపేస్తాయి. అండ్ 1973 వియత్నాం వార్ లో విక్టర్ చేసిన ఒక మిస్టేక్ వల్ల అతన్ని అండ్ లోగన్ ని చంపడానికి సోల్జర్స్ ట్రై చేస్తారు, కానీ వాళ్ళకి హీలింగ్ ఫ్యాక్టర్ ఉండటం వల్ల వాళ్ళు చావరు. అప్పుడు స్ట్రైకర్ అనే ఒక పర్సన్ వచ్చి వాళ్ళిద్దరిని టీమ్ ఎక్స్ అనే ఒక మ్యూటెంట్ టీమ్ లో జాయిన్ చేసుకుంటాడు. అండ్ ఆ టీమ్ లో డెడ్ పూల్ కూడా ఉంటాడు. తర్వాత లోగన్ కి స్ట్రైకర్ యొక్క గోల్ ఏంటి, అతని ప్లాన్ ఏంటి అనేది అర్థమవుతుంది. దాంతో ఆ టీం ని వదిలి వెళ్ళిపోతాడు. అండ్ 1979లో స్ట్రైకర్ లోగన్ ని వెతుక్కుంటూ వచ్చి మన టీమ్ ఎక్స్ మెంబర్ ని ఎవరో చంపుతున్నారు, హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ లోగన్ దానికి ఒప్పుకోడు. తర్వాత లోగన్ గర్ల్ ఫ్రెండ్ ని తన బ్రదర్ అయిన విక్టర్ వచ్చి చంపేస్తాడు. యాక్చువల్లీ అది ఒక ఫేక్ డెత్, తను చావదు, అదంతా విక్టరే చేయిస్తాడు. అండ్ తర్వాత స్ట్రైకర్ లోగన్ బాడీలో అడమాంటియం మెటల్ కోటింగ్ వేయడానికి లోగన్ ని ఒప్పిస్తాడు. తర్వాత లోగన్ ని 3 మైల్ ఫెసిలిటీ ఐలాండ్ కి తీసుకెళ్లి వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్ ద్వారా అతని బాడీలో అడమాంటియం మెటల్ ని నింపుతారు. అండ్ అతని జ్ఞాపకాలన్నీ చెరిపేయమని స్ట్రైకర్ తన టీంతో చెప్తాడు. అది విన్న లోగన్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. అండ్ మూవీ లాస్ట్ లో స్ట్రైకర్ అండ్ విక్టర్ ని చంపడానికి లోగన్ మళ్ళీ అదే ఐలాండ్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక తన గర్ల్ ఫ్రెండ్ ఇంకా బతికే ఉంది, స్ట్రైకరే ఇదంతా చేయించాడు అండ్ మ్యూటెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నాడు అని లోగన్ తెలుసుకుంటాడు. అండ్ ఆ మ్యూటెంట్స్ ని కాపాడే ప్రయత్నంలో లోగన్ కి విక్టర్ హెల్ప్ చేస్తాడు. అండ్ వీళ్ళిద్దరు కలిసి స్ట్రైకర్ తయారు చేసిన డెడ్ పూల్ తో ఫైట్ చేసి అతన్ని ఓడిస్తారు. అండ్ లాస్ట్ లో లోగన్ గర్ల్ ఫ్రెండ్ చనిపోతుంది. అండ్ స్ట్రైకర్ కాల్చిన అడమాంటియం బుల్లెట్ వల్ల లోగన్ గతం మొత్తం మర్చిపోతాడు. అండ్ 1985లో చార్ల్స్ జేవియర్ జీన్ గ్రే పవర్స్ ని మైండ్ లో బ్లాక్ చేసి తనని జేవియర్ స్కూల్లో జాయిన్ చేసుకుంటాడు. అండ్ 2004లో రాబర్ట్ కెల్లీ అనే ఒక సెనేటర్ మ్యూటెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనే ఒక బిల్ ని పాస్ చేస్తాడు. అంటే మ్యూటెంట్స్ అందరూ వచ్చి వాళ్ళ డీటెయిల్స్ ని గవర్నమెంట్ కి ఇవ్వాలన్నమాట. అండ్ ఆ మీటింగ్ జరుగుతున్న హాల్లోనే జీన్ గ్రే, ప్రొఫెసర్ ఎక్స్ అండ్ మ్యాగ్నెటో కూడా ఉంటారు. అండ్ ఇంకోవైపు మేరీ అనే ఒక అమ్మాయికి తన మ్యూటేషన్ పవర్ యాక్టివేట్ అవుతుంది. అండ్ తన పవర్ ఏంటి అంటే తను ఎవరినైనా ముట్టుకుంటే వాళ్ళ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అలా తన పవర్ వల్ల తన బాయ్ ఫ్రెండ్ ఎఫెక్ట్ అవుతాడు. దాంతో తను అక్కడి నుంచి పారిపోయి తన పేరు రోగ్ అని పెట్టుకుంటుంది. అండ్ తను అనుకోకుండా లోగన్ ని కలుస్తుంది. అండ్ వీళ్ళ మీద సేబర్ టూత్ అటాక్ చేసినప్పుడు స్ట్రామ్ అండ్ సైక్లోప్స్ వచ్చి వీళ్ళని కాపాడి వీళ్ళని జేవియర్ స్కూల్ కి తీసుకువెళ్తారు.
అండ్ మనుషులు మ్యూటెంట్స్ కి భయపడి మ్యూటెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ బిల్ పాస్ చేయబోతున్నారు కాబట్టి మనుషులందరినీ మ్యూటెంట్స్ గా మార్చేద్దామని మ్యాగ్నెటో ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ లో భాగంగా రేవన్ తన రూపాన్ని మార్చుకుని జేవియర్ స్కూల్ కి వెళ్లి రోగ్ ని మ్యానిపులేట్ చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేలా చేస్తుంది. అండ్ మ్యాగ్నెటో టీమ్ తనని కిడ్నాప్ చేస్తారు. అండ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర రోగ్ పవర్స్ ని యూజ్ చేసి ఒక మషిన్ సహాయంతో వరల్డ్ లీడర్స్ అందరినీ మ్యూటెంట్స్ గా మార్చడానికి ట్రై చేస్తారు. అప్పుడు లోగన్ ఎక్స్మెన్ టీమ్ తో కలిసి మ్యాగ్నెటోతో ఫైట్ చేసి ఓడిస్తాడు. అండ్ ఈ ఫైట్ తర్వాత మ్యాగ్నెటోని ఒక ప్లాస్టిక్ ప్రిజన్ లో బంధిస్తారు. అండ్ 2005 లో స్ట్రైకర్ తన మ్యూటెంట్ కొడుకు అయిన జేసన్ పవర్స్ ని యూజ్ చేసి మ్యూటెంట్స్ అందరినీ చంపడానికి ప్లాన్ చేస్తాడు. అండ్ ఆ ప్లాన్ లో భాగంగా ప్రొఫెసర్ ఎక్స్ ని కిడ్నాప్ చేసి సెరెబ్రో లాంటి ఒక డివైస్ ద్వారా ప్రపంచంలో మ్యూటెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుని వాళ్ళని చంపుదాం అనుకుంటాడు. అప్పుడు ఎక్స్మెన్ టీమ్ అండ్ మ్యాగ్నెటో టీమ్ అందరూ కలిసి ప్రొఫెసర్ ఎక్స్ ని కాపాడే మిషన్ కి బయలుదేరతారు. అండ్ స్ట్రైకర్ ఫెసిలిటీ ఉన్న ఆల్కలీ లేక్ దగ్గరికి వెళ్లి స్ట్రైకర్ ని అంతం చేసి ప్రొఫెసర్ ఎక్స్ ని కాపాడతారు. కానీ మూవీ లాస్ట్ లో ఒక డ్యామ్ విరిగిపోయి వరద ముంచుకొస్తుంది. అప్పుడు మ్యూటెంట్స్ ని కాపాడే ప్రయత్నంలో జీన్ గ్రే సాక్రిఫైస్ చేసి చనిపోతుంది. యాక్చువల్లీ తను చనిపోదు, అక్కడే లేక్ లో ఫీనిక్స్ ఫోర్స్ రూపంలో ఉంటుంది. అండ్ 2006 లో వర్తింగ్టన్ ల్యాబ్స్ వాళ్ళు మ్యూటెంట్స్ ని క్యూర్ చేసే ఒక మెడిసిన్ ని తయారు చేస్తారు. ఎలా అంటే లీచ్ అనే ఒక మ్యూటెంట్ పిల్లాడు ఉంటాడు. అతని పవర్ ఏంటి అంటే తన ఎదురుగా ఉన్న మ్యూటెంట్స్ యొక్క పవర్స్ ని బ్లాక్ చేస్తాడు. సో అతని DNA యూజ్ చేసి మ్యూటెంట్స్ ని క్యూర్ చేసే ఒక మెడిసిన్ ని వర్తింగ్టన్ ల్యాబ్స్ వాళ్ళు తయారు చేస్తారు. అండ్ ఇంకోవైపు జీన్ గ్రే ని వెతుక్కుంటూ స్కాట్ సమ్మర్స్ ఆల్కలీ లేక్ దగ్గరికి వెళ్తాడు. కానీ తను కనిపించకపోయేసరికి కోపంతో తన లేజర్ ని వాటర్ లో షూట్ చేస్తాడు. అప్పుడు జీన్ గ్రే ఆ లేక్ నుంచి బయటకు వచ్చి అతన్ని చంపేస్తుంది. అండ్ తర్వాత ప్రొఫెసర్ ఎక్స్ అండ్ మ్యాగ్నెటో జీన్ గ్రే తిరిగి వచ్చింది అని తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లి ఎవరికి వాళ్ళు మా టీంలో జాయిన్ అవ్వు అంటే మా టీంలో జాయిన్ అవ్వు అని తనని అడుగుతారు. కానీ జీన్ గ్రే బాడీలో ఉన్న ఫీనిక్స్ పర్సనాలిటీ తనని ఓవర్టేక్ చేసి ప్రొఫెసర్ ఎక్స్ ని చంపేస్తుంది. అండ్ మ్యాగ్నెటో టీంలో జాయిన్ అవుతుంది. అండ్ జీన్ గ్రే సహాయంతో మ్యాగ్నెటో వర్తింగ్టన్ ల్యాబ్స్ మీద అటాక్ చేస్తాడు. అండ్ ఆ మ్యూటెంట్ పిల్లాడిని కూడా చంపేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఎక్స్మెన్ టీమ్ కి అండ్ మ్యాగ్నెటో టీమ్ కి చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో జీన్ గ్రే తన పవర్స్ మీద కంట్రోల్ కోల్పోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటుంది. కానీ లోగన్ కి హీలింగ్ ఫ్యాక్టర్ ఉండటం వల్ల ఎలాగో అలాగా తన దగ్గరికి వెళ్లి తనని చంపేస్తాడు. అండ్ బీస్ట్ మ్యాగ్నెటో బాడీలో మ్యూటెంట్ క్యూర్ ని ఇంజెక్ట్ చేస్తాడు. అప్పుడు మ్యాగ్నెటోకి పవర్స్ పోతాయి. అండ్ జీన్ గ్రే ని చంపిన తర్వాత లోగన్ బాధతో గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాడు. అలా 2013 లో యుకియో అనే ఒక అమ్మాయి వచ్చి 1945 లో నువ్వు కాపాడిన ఇచిరో ఎషిడా ఇప్పుడు చనిపోబోతున్నాడు, అతను నిన్ను చివరిసారిగా కలవాలి అనుకుంటున్నాడు అని వుల్వరిన్ కి చెప్తుంది. అప్పుడు వుల్వరిన్ జపాన్ కి వెళ్లి ఇచిరో ఎషిడాని కలుస్తాడు. అండ్ అతను వుల్వరిన్ కి ఒక ఆఫర్ ఇస్తాడు. అదేంటి అంటే నీ హీలింగ్ పవర్ నేను తీసుకుంటా, దానివల్ల నువ్వు పీస్ఫుల్ గా చనిపోవచ్చు అంటాడు. కానీ వుల్వరిన్ దానికి ఒప్పుకోడు. అండ్ మూవీ లాస్ట్ లో ఇచిరో ఎషిడా ఒక పెద్ద సామురాయ్ సూట్ వేసుకొచ్చి వుల్వరిన్ యొక్క అడమాంటియం క్లాస్ ని కట్ చేసి తన బాడీలో ఉన్న అడమాంటియం ని లాగేస్తాడు. కానీ వుల్వరిన్ కి మళ్ళీ బోన్ క్లాస్ బయటకు వస్తాయి. వాటితో ఎషిడాని చంపేస్తాడు. అండ్ 2015 లో వుల్వరిన్ ని వెతుక్కుంటూ చార్ల్స్ జేవియర్ అండ్ మ్యాగ్నెటో వస్తారు. ఇక్కడ చనిపోయిన చార్ల్స్ జేవియర్ ఎలా వచ్చాడు అండ్ మ్యాగ్నెటోకి పవర్స్ ఎలా వచ్చాయి అనేది ఆఫ్ స్క్రీన్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటి అంటే చార్ల్స్ జేవియర్ చనిపోయే టైంలో తన కాన్షియస్నెస్ ని తనలాగే ఉన్న వేరే బాడీలోకి ట్రాన్స్ఫర్ చేశాడంట. అండ్ మ్యాగ్నెటో మీద మ్యూటెంట్ క్యూర్ ఇంజెక్షన్ సరిగా పనిచేయలేదంట. అందుకే తన పవర్స్ అనేవి తిరిగి వచ్చాయి. వీళ్ళిద్దరు వచ్చి సెంటినల్ రోబోట్స్ వల్ల మ్యూటెంట్స్ కి పెద్ద ప్రమాదం రాబోతుంది అని వుల్వరిన్ కి చెప్తారు. కట్ చేస్తే తర్వాత స్టోరీ 2023 లో జరుగుతుంది. 2023 నాటికి సెంటినల్ రోబోట్స్ వల్ల ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైపోయి ఒక డిస్టోపియన్ వరల్డ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఈ సెంటినల్ రోబోట్స్ మ్యూటెంట్స్ యొక్క అబిలిటీస్ ని కాపీ చేయడంతో పాటు మనుషుల్ని కూడా చంపడం మొదలు పెడతాయి. దానివల్ల ఒక డిస్టోపియన్ వరల్డ్ క్రియేట్ అవుతుంది. అండ్ చివరిగా మిగిలి ఉన్న మ్యూటెంట్స్ ని కిటీ ప్రైడ్ తన పవర్స్ ని యూజ్ చేసి కాపాడుతూ ఉంటుంది. ఎలా అంటే సెంటినల్స్ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు కిటీ ప్రైడ్ తన పవర్స్ యూజ్ చేసి బిషప్ అనే ఒక మ్యూటెంట్ యొక్క కాన్షియస్నెస్ ని ఒక రోజు వెనక్కి టైం ట్రావెల్ చేయించి వాళ్ళని వాళ్ళు కాపాడుకునేలా చేస్తుంది. అలా వీళ్ళు ఆ సెంటినల్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళ లొకేషన్ ని చార్ల్స్, ఎరిక్ అండ్ వుల్వరిన్ తెలుసుకుని వీళ్ళ దగ్గరికి వస్తారు. అండ్ వీళ్ళు కిటీ ప్రైడ్ పవర్స్ ని యూజ్ చేసి పాస్ట్ కి టైం ట్రావెల్ చేసి సెంటినల్ ప్రోగ్రామ్ ని ఆపేయాలి అనుకుంటారు. కానీ అలా చేస్తే మెదడు చిట్లిపోతుంది అని కిటీ ప్రైడ్ చార్ల్స్ కి చెప్తుంది. అప్పుడు వుల్వరిన్ నాకు హీలింగ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి నేను పాస్ట్ కి వెళ్తాను అంటాడు. అప్పుడు కిటీ ప్రైడ్ తన పవర్స్ యూజ్ చేసి వుల్వరిన్ కాన్షియస్నెస్ ని 1973 లో ఉన్న వుల్వరిన్ బాడీలోకి పంపిస్తుంది. అప్పుడు వుల్వరిన్ కి బోన్ క్లాస్ ఉంటాయి. ఎందుకంటే అప్పటికి వుల్వరిన్ మీద వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్ ఇంకా జరగలేదు. అండ్ ఇంకా వుల్వరిన్ 1973 లో ఉన్న చార్ల్స్ జేవియర్ అండ్ హ్యాంక్ మెకాయ్ ని కలుస్తాడు. అండ్ తర్వాత పీటర్ మ్యాక్సిమఫ్ హెల్ప్ తో ఎరిక్ లాన్చర్ ని ప్లాస్టిక్ ప్రిజన్ నుంచి బయటికి తీసుకొస్తాడు. అండ్ వుల్వరిన్ వీళ్ళతో నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను, ఫ్యూచర్ లో పెద్ద ప్రాబ్లం రాబోతుంది, దాన్ని ఆపడానికి ఫ్యూచర్ నుంచి మీరే నన్ను ఇక్కడికి పంపించారు అని చెప్తాడు. ఇప్పుడు వీళ్ళు సెంటినల్ ప్రోగ్రామ్ ని ఆపాలి అంటే మిస్టిక్ ట్రాస్క్ ని చంపకుండా ఆపాలి. ఎందుకంటే మిస్టిక్ ట్రాస్క్ ని చంపడం వల్లే సెంటినల్ ప్రోగ్రామ్ కి అప్రూవల్ వచ్చి ఫ్యూచర్ మొత్తం నాశనం అవుతుంది. సో వీళ్ళు ముందు మిస్టిక్ ని ఆపాలి. తర్వాత వీళ్ళు ముగ్గురు హ్యాంక్ మెకాయ్ తో పాటు మిస్టిక్ ని ఆపడానికి ప్యారిస్ లో శాంతి సమావేశాలు జరిగే ప్లేస్ కి వెళ్తారు.
అక్కడ మిస్టిక్ ట్రాస్క్ ని చంపక ముందే వీళ్ళు వచ్చి ఆపుతారు. కానీ ఎరిక్ మాత్రం ఇదంతా మిస్టిక్ వల్ల జరుగుతుంది కాబట్టి అసలు మిస్టిక్ ని చంపేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అని తనని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ తను ఒక బుల్లెట్ గాయంతో తప్పించుకుంటుంది. అదంతా చూసిన గవర్నమెంట్ అఫీషియల్స్ మ్యూటెంట్స్ ని చూసి భయపడుతూ ఉంటారు. అండ్ బొలివర్ ట్రాస్క్ ఆ సిచ్యువేషన్ ని తనకు అనుగుణంగా మార్చుకొని తన సెంటినల్ ప్రోగ్రామ్ కి అప్రూవల్ ఇవ్వమని అడుగుతాడు. అండ్ వాళ్ళు ఒక డెమో చూపించమని అడుగుతారు. అండ్ బొలివర్ ట్రాస్క్ మిస్టిక్ యొక్క బ్లడ్ శాంపిల్స్ ని తీసుకుని తన DNA సెంటినల్ రోబోట్స్ లో యూజ్ చేద్దాం అనుకుంటాడు. అండ్ ఇంకోవైపు తన సెంటినల్ రోబోట్స్ ని కంటైనర్ లో లోడ్ చేసి డెమో ఇవ్వడానికి ట్రైన్ మీద తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడు మ్యాగ్నెటో ఆ ట్రైన్ దగ్గరికి వెళ్లి ఆ రోబోట్స్ లో ఐరన్ కోటింగ్ వేస్తాడు. దాంతో అతను వాటిని కంట్రోల్ చేయగలడు. ఇంకా మూవీ లాస్ట్ లో బొలివర్ ట్రాస్క్ తన సెంటినల్ రోబోట్స్ గురించి డెమో ఇస్తున్నప్పుడు మిస్టిక్ అతన్ని చంపడానికి వెళ్తుంది. కానీ తనని చార్ల్స్ ఆపేస్తాడు. అప్పుడు మ్యాగ్నెటో ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియం తీసుకొచ్చి వాళ్ళందరినీ అక్కడ ట్రాప్ చేస్తాడు. అండ్ ఆ రోబోట్స్ ని కంట్రోల్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు వుల్వరిన్ అండ్ బీస్ట్ ఆ రోబోట్స్ తో ఫైట్ చేస్తారు. కానీ మ్యాగ్నెటో వుల్వరిన్ బాడీలో ఐరన్ రాడ్స్ గుచ్చేసి అతన్ని నదిలోకి విసిరేస్తాడు. అండ్ మ్యాగ్నెటో అక్కడ ఉన్న వాళ్ళకి అండ్ లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మ్యూటెంట్స్ ని మీరు చంపాలనుకుంటున్నారు, కానీ ఫ్యూచర్ లో భూమిని ఆక్రమించేది మేమే అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు మిస్టిక్ మ్యాగ్నెటోని షూట్ చేస్తుంది. అండ్ ట్రాస్క్ ని కూడా షూట్ చేద్దాం అనుకుంటుంది. కానీ చార్ల్స్ 2 సెంటిమెంట్ డైలాగులు కొట్టి తన మనసు మార్చేస్తాడు. అప్పుడు తను గన్ కింద పడేస్తుంది. తను ఎప్పుడైతే గన్ కింద పడేసిందో అప్పుడు ఈ ఒరిజినల్ టైమ్ లైన్ లో ఈవెంట్స్ అన్ని చేంజ్ అయిపోయి మళ్ళీ ఈ మూవీస్ యొక్క ఈవెంట్స్ అన్ని జరుగుతాయి, కానీ కొంచెం డిఫరెంట్ గా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ X-Men 2 మూవీలో జీన్ గ్రే సాక్రిఫైస్ చేయదు, తన ఫీనిక్స్ ఎబిలిటీ బయటికి రాదు. అండ్ X-Men ద లాస్ట్ స్టాండ్ మూవీలో తను చనిపోదు. అలా ఈ టైమ్ లైన్ లో ఈ ఈవెంట్స్ అన్ని మళ్ళీ జరుగుతాయి, కానీ కొంచెం డిఫరెంట్ గా జరుగుతాయి. అండ్ ఈ టైమ్ లైన్ లో వుల్వరిన్ యొక్క కాన్షియస్నెస్ 2023 ఫ్యూచర్ లో మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అండ్ వుల్వరిన్ కి అదంతా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అతను జీన్ గ్రే ని చూసి షాక్ అవుతాడు, ఎందుకంటే ప్రీవియస్ గా జరిగిన టైమ్ లైన్ లో తను చనిపోయింది కాబట్టి. అండ్ తర్వాత వుల్వరిన్ ప్రొఫెసర్ ఎక్స్ ని కూడా కలుస్తాడు. అండ్ ప్రొఫెసర్ ఎక్స్ వుల్వరిన్ మైండ్ లో ఉన్న ఈవెంట్స్ అన్ని చూసి వెల్కమ్ బ్యాక్ లోగన్ అంటాడు. అండ్ నీకు 1973లో ఈవెంట్స్ అనేవి ఎక్కడి వరకు గుర్తున్నాయని అడుగుతాడు. అప్పుడు లోగన్ నీటిలో మునిగిపోయినంత వరకు గుర్తుంది అంటాడు. అప్పుడు మిస్టిక్ స్ట్రైకర్ రూపంలో వచ్చి వుల్వరిన్ ని కాపాడిన పోస్ట్ క్రెడిట్ సీన్ చూపిస్తారు. అండ్ ఈ సీన్ వచ్చేసి బ్రాంచ్డ్ టైమ్ లైన్ లో జరుగుతుంది. అండ్ అక్కడితో ఈ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీ అండ్ ఈ ఒరిజినల్ టైమ్ లైన్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏమైందో తెలియదు, ఎందుకంటే తర్వాత కంటిన్యూషన్ గా మూవీస్ ఏమీ రాలేదు. అండ్ మిస్టిక్ గన్ పడేస్తుంది కదా, సేమ్ అదే పాయింట్ నుంచి ఒక బ్రాంచ్డ్ టైమ్ లైన్ క్రియేట్ అవుతుంది. అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పిన అపోకలిప్స్ ఈవెంట్స్, డార్క్ ఫీనిక్స్ ఈవెంట్స్ అండ్ X-Men డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ మూవీలో 1973లో జరిగిన ఈవెంట్స్ ఇవన్నీ ఈ బ్రాంచ్డ్ టైమ్ లైన్ లో కంటిన్యూ అవుతాయి. 1973లో మిస్టిక్ స్ట్రైకర్ రూపంలో వెళ్లి వుల్వరిన్ ని నదిలోంచి బయటికి తీసి అతన్ని కాపాడుతుంది. అండ్ 1977 నుంచి 79 ఈ మధ్యలో స్ట్రైకర్ వుల్వరిన్ ని పట్టుకుని అతని మీద వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్ ఎక్స్పెరిమెంట్ చేసి అతని బాడీలో అడమాంటియం నింపుతాడు. అండ్ వుల్వరిన్ ని ఒక కేజ్ లో బంధించి ఉంచుతాడు. అండ్ 1983లో CIA ఏజెంట్ అయిన మొయిరా మెక్టార్గెట్ ఈజిప్ట్ లో కొంతమందిని ఫాలో చేస్తూ వెళ్తుంది. వాళ్ళు ఒక గుహలోకి వెళ్లి ఎన్ సబనూర్ ని మంత్రాలు చదివి లేపుతారు, ఎందుకంటే ఎన్ సబనూర్ వాళ్ళ దేవుడని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అప్పుడు భూమి మొత్తం ఒక భూకంపం వస్తుంది. అండ్ జీన్ గ్రేకి డ్రీమ్స్ లో అపోకలిప్స్ అండ్ భూమి మొత్తం నాశనమైపోవడం ఇదంతా కనిపిస్తుంది. వీటన్నిటికీ రీజన్ ఏంటి అని చార్ల్స్ జేవియర్ సెరిబ్రోలో చూస్తాడు. అందులో మొయిరా ఈజిప్ట్ లో కనిపిస్తుంది. సో తనని కలిస్తే అసలు నిజం తెలుస్తుంది అని తన దగ్గరికి వెళ్తారు. అండ్ అప్పుడు వాళ్ళకి అపోకలిప్స్ గురించి తెలుస్తుంది. అండ్ ఇంకోవైపు ఎరిక్ లాన్షర్ పోలాండ్ లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. అండ్ తన వైఫ్ అండ్ తన కూతురైన నీనాతో కలిసి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. తన కూతురు కూడా ఒక మ్యూటెంటే, తను జంతువుల్ని కంట్రోల్ చేయగలదు. అండ్ ఒక రోజు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఒక పర్సన్ ని కాపాడే ప్రయత్నంలో ఎరిక్ లాన్షర్ ఒక మ్యూటెంట్ అని అందరికీ తెలిసిపోతుంది. దాంతో అతను ఆ ఊర్లో ఉంటే ప్రమాదం అని తన వైఫ్ అండ్ కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. కానీ తన కూతుర్ని పోలీసులు పట్టుకుంటారు. అండ్ ఎరిక్ ని లొంగిపోమని చెప్తారు. వాళ్ళ దగ్గర బాణాలుంటాయి, ఎందుకంటే గన్స్ తీసుకొస్తే ఎరిక్ వాటిని కంట్రోల్ చేస్తాడు కాబట్టి తీసుకురారు. సో ఎరిక్ లాన్షర్ నా కూతుర్ని వదిలేయండి, నేను మీకు లొంగిపోతానని చెప్పి వాళ్ళకి లొంగిపోతాడు. అప్పుడు తన కూతురు నీనా ఏడుస్తుంది. దాంతో తన పవర్ యాక్టివేట్ అయ్యి అక్కడ ఉన్న పక్షులు ఆ పోలీసుల మీద అటాక్ చేస్తాయి. అప్పుడు అనుకోకుండా ఒక పోలీసు వదిలిన బాణం వెళ్లి ఎరిక్ వాళ్ళ వైఫ్ అండ్ తన కూతురికి తగిలి వాళ్ళు చనిపోతారు. అప్పుడు ఎరిక్ కి కోపం వచ్చి ఆ పోలీసులందరినీ ఒక చైన్ తో చంపేస్తాడు. అండ్ ఇంకోవైపు అపోకలిప్స్ బయటకు వచ్చి ప్రపంచం గురించి, మనుషుల దగ్గర ఉన్న అటామిక్ బాంబ్స్ గురించి, వాటన్నిటి గురించి తెలుసుకుని భూమిని వాటితో నాశనం చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి అనుకుంటాడు. దానికోసం 4 మ్యూటెంట్స్ ని తన హార్స్మెన్ లాగా మార్చుకుంటాడు. వాళ్ళే సైలాక్, ఏంజల్, స్ట్రామ్ అండ్ మ్యాగ్నెటో. అండ్ చార్ల్స్ జేవియర్ సెరిబ్రో యూజ్ చేసి మ్యాగ్నెటోతో ఇదంతా ఆపేయమని చెప్తాడు.
అప్పుడే అపోకలిప్స్ కి చార్లెస్ గురించి అండ్ సెరిబ్రో గురించి తెలుస్తుంది. సో తను చార్లెస్ మైండ్ లోకి ఎంటర్ అయ్యి సెరిబ్రో యూజ్ చేసి ప్రపంచంలో ఉన్న అన్ని మిసైల్స్ ని లాంచ్ చేస్తాడు. అప్పుడు చార్లెస్ సెరిబ్రో డివైస్ అపోకలిప్స్ కి దొరికితే చాలా ప్రమాదం అని చెప్పి అలెక్స్ కి చెప్పి మొత్తం నాశనం చేపిస్తాడు. తర్వాత అపోకలిప్స్ వచ్చి చార్లెస్ ని తీసుకెళ్లిపోతాడు. ఎందుకంటే చార్లెస్ చాలా పవర్ఫుల్ కాబట్టి అతని బాడీలోకి అపోకలిప్స్ యొక్క ఆత్మని పంపిస్తే అపోకలిప్స్ మరింత పవర్ఫుల్ గా మారతాడు కాబట్టి అపోకలిప్స్ అతన్ని తీసుకెళ్లిపోతాడు. అప్పుడు అలెక్స్ అపోకలిప్స్ మీద అటాక్ చేసినప్పుడు అనుకోకుండా ఎక్స్మాన్షన్ బ్లాస్ట్ అవుతుంది. కానీ అప్పుడే పీటర్ మాక్సిమోఫ్ వచ్చి చాలా స్పీడ్ గా మ్యూటెంట్స్ అందరినీ ఆ బ్లాస్ట్ నుంచి కాపాడతాడు. అండ్ ఆ బ్లాస్ట్ తర్వాత స్ట్రైకర్ వచ్చి కొంతమంది మ్యూటెంట్స్ ని తీసుకెళ్లిపోతాడు. అప్పుడు వాళ్ళని కాపాడడానికి జీన్ గ్రే అండ్ సైక్లాప్స్ వెళ్తారు. అండ్ అక్కడ వాళ్ళకి వుల్వరీన్ ఉన్నాడు అని తెలుస్తుంది. అండ్ అతన్ని వీళ్ళు విడిపిస్తారు. అప్పుడు వుల్వరీన్ బయటకు వచ్చి అక్కడ ఉన్న సోల్జర్స్ అందరినీ చంపేస్తాడు. అండ్ తర్వాత జీన్ గ్రే వుల్వరీన్ యొక్క జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు చేస్తుంది. తర్వాత వుల్వరీన్ అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ చార్ల్స్ జేవియర్ టెలిపతి ద్వారా తను ఈజిప్ట్ లో ఉన్నాడు అని జీన్ కి చెప్తాడు. అప్పుడు జీన్ గ్రే అందరి మ్యూటెంట్స్ ని ఈజిప్ట్ కి తీసుకువెళ్తుంది. అక్కడ అపోకలిప్స్ చార్ల్స్ జేవియర్ బాడీని తన బాడీతో స్వాప్ చేసే ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తాడు. దానివల్ల చార్ల్స్ జేవియర్ యొక్క జుట్టు ఊడిపోతుంది. అప్పుడు నైట్ క్రాలర్ వచ్చి చార్ల్స్ జేవియర్ ని కాపాడతాడు. అప్పుడు అపోకలిప్స్ కి కోపం వచ్చి బయటకు వచ్చి ఎక్స్మెన్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా పరిస్థితులు చేయి దాటిపోవడంతో జీన్ గ్రే తన ఫుల్ పవర్స్ యూజ్ చేసి అపోకలిప్స్ ని చంపేస్తుంది. అండ్ మూవీ లాస్ట్ లో జీన్ గ్రే అండ్ మ్యాగ్నెటో ఇద్దరు కలిసి ఎక్స్మెన్షన్ ని మళ్ళీ కడతారు. తర్వాత 1992లో స్పేస్ లో ఒక స్పేస్ షటిల్ యాక్సిడెంట్ అవడంతో అందులో ఉన్న ఆస్ట్రోనాట్స్ ని కాపాడడానికి ఎక్స్మెన్ టీం వెళ్తారు. అప్పుడు జీన్ గ్రే ఫీనిక్స్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత తనకి తన గతం గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు తన పవర్స్ కంట్రోల్ తప్పడం వల్ల యాక్సిడెంట్ అయ్యి తన మదర్ చనిపోతుంది. దాంతో తన ఫాదర్ ఇలాంటి కూతురు నాకు వద్దు అని తనని చార్ల్స్ జేవియర్ కి ఇచ్చేస్తాడు. అండ్ చార్ల్స్ జేవియర్ ఆ మెమరీస్ అన్నిటిని జీన్ మైండ్ లో బ్లాక్ చేసి ఉంచుతాడు. ఎందుకంటే తనకి నిజం తెలిస్తే తను చాలా బాధపడుతుంది కాబట్టి. కానీ అవన్నీ ఇప్పుడు గుర్తు రావడంతో తను వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తుంది. అండ్ తనని ఆపడానికి ఎక్స్మెన్ టీం కూడా వెళ్తారు. అప్పుడు అనుకోకుండా జీన్ మిస్టిక్ ని చంపేస్తుంది. తర్వాత జీన్ మ్యాగ్నెటో దగ్గరికి వెళ్లి హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ తను హెల్ప్ చేయనని చెప్తాడు. అండ్ తర్వాత జీన్ ఒక బార్ లో ఉన్నప్పుడు వక్ అనే ఒక పర్సన్ వస్తుంది. తనెవరంటే 1000 BC టైం పీరియడ్ లో ఫీనిక్స్ ఫోర్స్ వల్ల డబారి అనే ఒక ప్లానెట్ నాశనం అవుతుంది కదా. ఆ ప్లానెట్ కి చెందిన ఏలియన్స్ ఆ ఫీనిక్స్ ఫోర్స్ ని వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చి మనుషుల రూపంలో మారతారు. అండ్ ఆ ఏలియన్స్ అందరికీ లీడరే ఈ వక్ అన్నమాట. అండ్ ఇంకోవైపు హ్యాంక్ మ్యాగ్నెటోతో చేతులు కలిపి జీన్ ని చంపాలి అనుకుంటాడు. ఎందుకంటే జీన్ వల్ల మిస్టిక్ చనిపోయింది కాబట్టి. అది తెలుసుకున్న ఎక్స్మెన్ టీం వాళ్ళని ఆపడానికి మధ్యలో ఇంటర్ఫియర్ అవుతారు. అండ్ వీళ్ళలో ఎవరూ కూడా జీన్ ని ఓడించలేకపోతారు. ఎందుకంటే తను చాలా పవర్ఫుల్ కాబట్టి. అండ్ జీన్ తన పవర్స్ ని ఆ ఏలియన్ కి ఇచ్చేద్దామని డిసైడ్ అవుతుంది. కానీ ఆ ఏలియన్ ఆ పవర్స్ ని తీసుకుని హ్యుమానిటీని నాశనం చేద్దాం అనుకుంటూ ఉంటుంది. అది తెలిసిన తర్వాత ఆ ఏలియన్ జీన్ పవర్ ని తీసుకోకముందే వాళ్ళిద్దరిని విడగొడతారు. తర్వాత ఈ మ్యూటెంట్స్ అందరూ ఆ ఏలియన్స్ తో ఫైట్ చేయడం మొదలు పెడతారు. అండ్ లాస్ట్ కి జీన్ గ్రే ఫీనిక్స్ ఫోర్స్ యూజ్ చేసి ఆ ఏలియన్ ని అంతం చేస్తుంది. అండ్ తను సాక్రిఫైస్ చేసి ఫీనిక్స్ షేప్ ఎంటిటీగా మారిపోతుంది. అండ్ జీన్ సాక్రిఫైస్ కి హానర్ గా జేవియర్ స్కూల్ ని జీన్ గ్రే స్కూల్ అని పేరు మారుస్తారు. అండ్ మూవీ లాస్ట్ లో ఆకాశంలో జీన్ గ్రే ఫీనిక్స్ రూపంలో స్పేస్ లో తిరుగుతుంది అని చూపిస్తారు. అక్కడతో మూవీ ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడతో ఈ బ్రాంచ్డ్ టైమ్ లైన్ కూడా పూర్తయింది. తర్వాత కంటిన్యూషన్ గా మూవీస్ ఏమీ రాలేదు. అండ్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్మెన్ టైమ్ లైన్ అండ్ దాని బ్రాంచ్డ్ టైమ్ లైన్ క్లియర్ గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో డెడ్పూల్ టైమ్ లైన్ అండ్ లోగన్ టైమ్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.